తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 30/8/2024 శుక్రవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు బంధు పైసలైతే అందరికీ ఖాతాల్లో పడ్డట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. ఈరోజు వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అనేవైతే మీ ఖాతాల్లో పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మీరందరూ ఒకసారి మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మీకు ఇక్కడ ఈరోజు ఏ ఏ జిల్లాల వరకు పడ్డాయి, ఎవరెవరికి పైసలు అనేవి పడ్డాయి అనే దాని గురించి నేను స్పష్టంగా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. నిన్న ఎంతమందికి పడ్డాయి, ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాలో నిన్న డబ్బులు పడ్డాయి, ఈరోజు ఎన్ని లక్షల మంది ఖాతాల్లో పడుతున్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం అయితే మనకు చెప్పినట్టుగానే ఏమని డబ్బులు ఇస్తుందంటే ఒకేసారి 15,000 రూపాయలు నిన్నటి నుంచి అయితే విడుదల చేసిందనమాట. అంటే ఈ 2 సీజన్లు కలిపి 7,500, 7,500 కలిపి 15,000 రూపాయలు ఎకరానికి మీ అందరి ఖాతాల్లో పడుతున్నాయి అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏం చేసిందంటే 2 సీజన్లు అనమాట, వానాకాలం, యాసంగి 2 కలిపి మనకి ఎకరానికి 15,000 చొప్పున విడుదల చేసింది. అది ఎవరెవరికంటే కౌలు రైతులకు కావచ్చు, అలానే రైతు కూలీలకు వచ్చేసి 12,000 రూపాయలు అయితే పడ్డాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మీ అందరి ఖాతాల్లో అమౌంట్ ఈరోజు పడ్డాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అమౌంట్ విషయంలో మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు అమౌంట్ రాకపోతే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి. అన్న ఇప్పటివరకు అమౌంట్ రాలేదు, మాది ఈ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట. మొత్తం ఎన్ని ఎకరాల వరకు వాళ్ళు అందజేస్తున్నారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు బలకైతే ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీకు వచ్చేసి మొత్తంగా వచ్చేసి 10 ఎకరాల వరకు ముందుగా అందిస్తున్నట్టు స్పష్టత ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మొన్న ఏదైతే రుణమాఫీ ప్రక్రియ జరిగిందో అందులో భాగంగా చాలా వరకు డబ్బులు అనేవి అయితే ఆ రుణమాఫీ ప్రక్రియలను కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 20 ఎకరాల వరకు ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అవుతుంది. సో అందుకనే మేము ముందుగా 10 ఎకరాల లోపు వారికి అయితే అమౌంట్ అందజేసి రిమైనింగ్ అమౌంట్ ఎవరైతే ఉంటే వాళ్ళకు వచ్చేసి లేటుగా అయితే అందజేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో 11, 12, 15, 20 ఎకరాల వరకు అయితే అందజేస్తాం. అది సెప్టెంబర్ 20, 22 తారీఖు రోజైతే ప్రస్తుతానికి వచ్చేసి ఈ 10 ఎకరాల లోపు వరకైతే ఈ సెప్టెంబర్ 2వ తారీఖు, 3వ తారీఖు లోపు అందరికైతే విడుదల చేస్తామని చెప్పిందనమాట. అమౌంట్ విషయంలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే మీకు అమౌంట్ అయితే రావు అని చెప్పేసి చెప్తున్నారు. అలానే ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. కేవలం అగ్రికల్చర్ ల్యాండ్స్కే అమౌంట్ అయితే ఇస్తున్నారు. మీరు కనుక సాగు చేస్తేనే అమౌంట్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ సాగు చేయకపోతే మాత్రం అమౌంట్ అయితే మీకు రాదనమాట. మరో 20 రోజుల్లో దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా ఏమన్నా అప్డేట్స్ కనుక ఉంటే 20 రోజుల్లో మీ అందరికి కూడా ఇంకా స్పష్టమైన అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అలానే మీకు వచ్చే నెల మనకి సెప్టెంబర్లో 2 కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారనమాట. అందులో వచ్చేసి ఇక్కడ ముందుగా ఫస్ట్ పథకం వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 5 లక్షల రూపాయలు ఉందో ఆ పథకం కూడా మనకు వచ్చే నెలలో అమలు చేస్తున్నారనమాట. ఇందిరమ్మ ఇల్లులు కట్టించుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళకొచ్చేసి 5 లక్షల ఆర్థిక సాయం అయితే వస్తుంది. దాని కొరకు మీరు ఏం చేయాలంటే మీకు ఏ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో ఆ ఇల్లు యొక్క ఫోటోలను, మీ యొక్క ప్రెజెంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ను, ఎవరి పేరు మీద చేయాలనుకుంటున్న వాళ్ళ యొక్క ఫోటో, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ప్రభుత్వానికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినట్టయితే ప్రభుత్వం దాన్ని వెరిఫై చేసి మీ అందరికీ అకౌంట్లో 5 లక్షల రూపాయలు అయితే విడుదల చేస్తుంది. మీరు ఆ అమౌంట్ తోటి ఇల్లు కట్టుకొని మీరైతే తర్వాత ప్రభుత్వానికి చెప్తే మీకు ఒక ఐడి నెంబర్ లాంటిది కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఆ 5 లక్షల అమౌంట్ని కేవలం మీరు ఇల్లు పర్పస్లో మాత్రమే వాడుకోవాలి, ఇతర పనులకైతే వాడకూడదు. అందులో మీరు ప్రతిదీ చూపించాలన్నమాట దేనికి ఎంత వాడారు అని చెప్పేసి అయితే. అలానే ఇంకోటి వచ్చేసి మనం ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఆ పథకం 2వ పథకం అన్నమాట మనకి అందులో సెప్టెంబర్లో విడుదల కానున్నాయి. మొత్తం దాదాపుగా వచ్చేసి 5-6 గుడ్ న్యూస్లు అయితే మనకు వచ్చే నెలలో ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీ అందరికీ డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి డబ్బులు పడ్డట్టయితే ఎంత అమౌంట్ పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.